రాష్ట్రంలోని ఆర్టీఓ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ, బండ్లగూడ, నాగోల్, మలక్పేట, ఖైరతాబాద్, షేక్పేట్ ఆర్టీఓ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. అలాగే రాష్ట్రంలోని కరీంనగర్తో పాటు పలు జిల్లాలలోని ఆర్టీఓ కార్యాలయాలలో ఏసీబీ ప్రత్యేక బృందాలు దాడులు చేశాయి. ఈ సందర్భంగా పలు చోట్ల ఏజెంట్లు, బ్రోకర్లను విచారించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ సీఐ కృష్ణకుమార్తో కలిసి తనిఖీలు చేపట్టారు డీఎస్పీ రమణమూర్తి. రవాణా శాఖ కార్యాలయంలోకి ప్రవేశించగానే అన్ని డోర్లు వేసేసి అధికారులు ఉద్యోగుల జేబులను తనిఖీలు చేశారు. కార్యాలయంలోని ఫైళ్లను, టేబుళ్లను అన్నింటినీ తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన వాహనదారులను పలు అంశాల్లో ప్రశ్నించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘంగా తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు పలు అంశాలపై అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీల అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తామని వారు తెలిపారు. రవాణా శాఖ కార్యాలయాల్లో లైసెన్సుల జారీ విషయంలోనూ మరియు లైసెన్సుల రెన్యువల్ విషయంలోనూ వాహనాల ఫిట్నెస్ తనిఖీల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు మా ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో చెక్ పోస్టులలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిటీసీ కరీంనగర్ గారి కార్యాలయంలో కూడా మేము ఆకస్మిక తనిఖీ కరీంనగర్ ఏసీబీ చేపట్టినాము. ఇటు తనిఖీలో అన్ని అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాము. ఈరోజు తనిఖీలు లైసెన్స్ జారీ చేసిన లైసెన్సులు మరియు రెన్యువల్ చేసిన లైసెన్సులు, ఫిట్నెస్కి వచ్చిన వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం కూడా సేకరించాము. వాళ్ళందరితో క్షుణ్ణంగా స్టేట్మెంట్లు తీసుకున్న తర్వాత మేము గవర్నమెంట్కు మా యొక్క రిపోర్ట్ని పంపించి తగు చర్య కోసం పిలిచింది.